నీ పని నువ్వు చూసుకుంటున్నావు. ప్రభు పని నువ్వు చూస్తే నువ్వు కూడా లెక్కలో ఉంటావు. దానికి మించిన ధన్యత లేదు. ఎప్పుడు ప్రకటిస్తావు నువ్వు ఎప్పుడు ఆయన బలిపీఠం కింద మొరపెడతావు? ఎప్పుడు బలిపీఠం పైన మొరపెట్టడమేనా? బలిపీఠం కింద మొరపెట్టే అనుభవం నీకొద్దా? నీకేమో దేవుడు మంచి భర్తని, మంచి భార్యని, మంచి పిల్లల్ని, మంచి ఆస్తిని, మంచి ఉద్యోగాలన్నీ ఇచ్చాడు. నువ్వు మాత్రం బలిపీఠం పైన మొరపెట్టు. మాకేమో మా జీవితాలు అన్ని తీసిపడేశాడు, మేము మాత్రం ఇంకా బలిపీఠం కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇదేనా న్యాయం? అందుకైనా దేవుడు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టింది. తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దేవుడి కోసం అక్కడ ఇంకా పొందుకుని, మరి నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకుంటున్నావు. ఆయన కోసం పోగొట్టుకోవాలనుకోవట్లను. ఏదైనా చేయాలంటే చేయొచ్చు. మీకు అందరికీ తెలుసు, క్రైస్తవులందరి మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది, మత మార్పిడి కేసు. ఆ కేసు వేసిన వ్యక్తి కూడా నేను సువార్త చెప్పొచ్చాను. వీడియో ఉంటే చూడండి, గాడ్స్ మిషన్ అని. ఆ కేసు ఎప్పుడు హీరింగ్ కూడా నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళి పెట్టేది వీడియో. ఎవరిని నేను? ఒక హైందవుణ్ణి. ఎవరిని నేను? ఒక త్రాగుబోతుని. మరి మీరు వ్యభిచారులు కాదుగా, మీరు దొంగలు కాదుగా, మీరు త్రాగుబోతులు కాదుగా, మీరెంత మంచోళ్ళు కదా. మరి మీరెందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నారు? అంటే ఈ రోజు దేవుడు ఒక దొంగని, వ్యభిచారిని, ఎందుకు పనికిరాని వెధవను వాడుకుంటున్నాడు, కానీ నిన్ను వాడుకోవట్లా. నువ్వు వాడుకోకపోతే నువ్వు పాడైపోతావు. తెలుసుకో. ఈ మాట నీకు ఎవడు చెప్పడం? మీటింగ్కి పిలిస్తే కానికి ఎంత ఇస్తామని అడిగే వాళ్ళు ఉన్నారు. మొన్న 3 రోజుల క్రితం ఒక మీటింగ్కి వెళ్ళాను. నా నెక్స్ట్ డే ఇంకొక ఆయన రాబోతున్నాడు. ఈ పిలిచే వాళ్ళు కూడా బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళని, యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళని, ఫేస్బుక్లో ఫేమస్ అయిన వాళ్ళని పిలిపిస్తారు. నిజాయితీగా వాక్యం చెప్పేవాళ్ళు అక్కడ పిలవడు. ఫోన్ చేసి అయ్యా ఒక డేట్ కావాలంట, నాకు అసలు ఖాళీ లేదంటాడంట. ఇది పెద్ద బిజీ. మరి అయ్యా ఒక్క రోజన్నా రావాలయ్యా. వస్తా. ఎమ్మంటే పిఏ తోటి ఫోన్ చేపిస్తారు. అయ్యా అయ్యగారు రావాలంటే 40,000 అయ్యా. మరి మేము 4 వస్తాం. అయ్యగారికి సపరేట్ ఒక సూట్ రూమ్ కావాలి, మాకు సపరేట్గా ఒక రూమ్ కావాలి. అయ్యగారు బాయిలర్ చికెన్ తినడం, నాటుకోడి కావాలి. అయ్యగారికి మధ్య బాగా వేడి చేసింది చేపలు కావాలి. ఇవి రిక్వైర్మెంట్స్. అక్కడ బలిపీఠం కింద నలిగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గుంపులో మనం ఉండాలి. ఈ పైకి బడాయి మాటలు చెప్పే గుంపులో మనం కూడా అట్లాంటి సంఘాల్లో కూడా ఉండకూడదు. ఇది వాస్తవం. రోజులు బాగోలేవు. అందరూ స్వలాభం కోసం పనిచేస్తున్నారు. క్రీస్తు కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, చాలా అరుదు. అందుకని అవకాశం ఉన్నప్పుడు మనమే ఒక సువార్థికుడిగా మారాలి. నీ పనులు నువ్వు చేసుకుంటూనే సువార్థికుడిగా, సువార్థికురాలిగా మారు. చాలా మంచిది.